హలో ఫుడీస్, వెల్కమ్ టు దివి భువి బ్లాగ్స్. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు ఆవకాయ వేసినాక ఇంకేదో మిస్ అయిపోయింది అనిపిస్తుంది కదండి. ఇది వేసుకుంటేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది కదండి. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కదండి. నెయ్యి ప్రిపేర్ చేయాలంటే ఎంతో తంటాలు పడుతున్నారా అండి. ఎన్నో గిన్నెలు గ్రీజీగా అయిపోయి అన్నీ చెమరుతోని మిక్సీ జార్లు చెమరుగా అయిపోయి ఇన్ని గిన్నెలు పడిపోతున్నాయండి. అలా కాకుండా ఒకే ఒక్క గిన్నెతోని మిక్సీ జార్ యూజ్ చేయకుండా నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నెయ్యి చూడండి పూసగా ఎలా రావాలి అంటే కొన్ని టిప్స్ అండి. దీనికోసం మనం పాలమీగడ్ని తీసుకోవాలండి. ఏ రోజుకు ఆ రోజు పాలమీగడ్ని ఒక గిన్నెలో ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇలా నేను ప్రతిరోజు తీసుకుంటాను. ఒక 1 మంత్ 1.5 మంత్ వరకు తీసి పెట్టుకుంటానండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దీనిలో కాస్త పెరుగు తోడు వేయాలండి. ఈ మీగడ తీసుకున్నాక స్టార్టింగ్ ఒక 1 వీక్ అయిన తర్వాత కొద్దిగా పెరుగు వేసి తోడులాగా వేసుకోవాలండి. దాంతో ఈ నెయ్యి అనేది పూసగా వస్తుంది. ఇలా 1 మంత్ పాటు స్టోర్ చేసుకున్న నెయ్యిని ఒక ఇత్తడి గిన్నెలో వేసుకోవాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. వేరే గిన్నెలో కంటే ఇత్తడి గిన్నెలో ఈసారి ట్రై చేసి చూడండి. నేనైతే నెయ్యి కోసం అయితే సపరేట్ గిన్నె పెట్టాను. ఇది మా మమ్మీ వాళ్ళు నా పెళ్ళికి ఇచ్చిందండి. ఎప్పుడో అటక మీద పెట్టేసాము. ఇప్పుడు నెయ్యి కోసం అయితే వస్తుందండి. ఇది నెయ్యి తయారు చేస్తున్నప్పటి నుండి యూజ్ చేస్తున్నానండి నేను. ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకున్న మీగడనంతా ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టాలండి. ఇది రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఇక స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. ఇది ముందే హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. కొద్దిసేపు ఒక 5 to 10 మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. పక్కనే ఉండాలండి. వేరే పనులు ఏవి పెట్టుకోకూడదు. నెయ్యి కాచేప్పుడు ఇలా పాలలాగా అయిపోతుంది. మళ్ళీ ఈ మీగడంతా కరిగిపోయి పాలలాగా అయిపోతుంది. ఇప్పుడు పొంగు వస్తుందండి. పొంగిపోతుంది. మనం అక్కడ లేకుండా ఉండి ఏదో పనులు చేసుకుంటా ఉంటే పొంగిపోతుంది. కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల అది పొంగిపోకుండా ఉంటుంది. కింద అడుగు పెట్టకుండా ఉంటుంది. మెయిన్ ఏంటంటే అడుగు పడుతుందండి తొందరగా. సో అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇంకొకటి పొంగిపోతుంది, పొంగకుండా చూసుకోవాలి. సో పనులన్నీ వదిలిపెట్టుకొని నెయ్యి దగ్గరే ఉండాలండి. నెయ్యి కాచేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత కొంచెం తగ్గిపోతుంది. ఎంతో ఇందాక మనము వేసినప్పుడు క్వాంటిటీ పెరిగింది కదండి. ఇప్పుడు ఆఫ్ అయిపోతుంది. అది బాయిల్ అయిపోయి వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయి ఆఫ్ అయిపోతుంది మనం వేసిన దాంట్లో. ఇలా కొద్దిగా బుడగల్లాగా స్టార్ట్ అయిపోయింది కదండి. కలిపేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇక్కడ మన పని కలపడము, పొంగకుండా చూసుకోవడము. కాస్త ఓపిక ఉండాలండి. ఇలా చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు నెయ్యి అనేది బయటికి వచ్చేస్తుంది. చూసారా అండి, కొంచెం ఆయిల్ లాగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు అది మనము ఫుల్ 1 లీటర్ వరకు పెడితే 1/2 లీటర్ అయ్యేంత వరకు, తర్వాత 1/4 లీటర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. అంటే ఇది కలర్ అనేది కూడా మారిపోతుంది, మళ్ళీ తిక్కుగా అయిపోతుంది. అలా తిక్కుగా అయిన తర్వాత అడుగు పట్టడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. ఎక్కువగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టింది అంటే కొంచెం మాడు వాసన వస్తుంది నెయ్యి. అలా కాకుండా కాచేప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాంట్లో ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అది చాలా ఎగిరిపోయి వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి వచ్చింది కదండి. అప్పుడు మెంతులు వేసుకోవాలి. ఆ మెంతులు కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి అంతే. ఇక్కడ నేను 1 మంత్కి 1 మంత్ది మీగడ తీసి పెట్టాను కదండి. ఆల్మోస్ట్ నాకు ఇది ఒక 1 లీటర్ వస్తుంది నెయ్యి. 1 లీటర్ వరకు వస్తుందండి. ఇలా పగిలినట్టుగా అవుతుంది, కొంచెం పెరుగులాగా అట్లా అవుతుందండి. అప్పుడు మాత్రమే నెయ్యి బయటికి వస్తుంది. కొంచెం మనకి ఇక్కడ నెయ్యి రావడం స్టార్ట్ అయింది కదండి. ఇది మొత్తము ఏదైతే క్రీమీగా ఉందో అది కంప్లీట్ బ్రౌన్ కలర్ రావాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు పెట్టాలి.
ఇలా కాసేపు ఇందులో స్పూన్ అలాగే పెట్టాలండి, లేదంటే పొంగిపోతుంది. చూడండి మళ్ళీ ఎంత కలర్ మారిపోయింది కదా, మనకి తెలిసిపోతుందండి. కాకపోతే అడుగు పట్టకుండా కలుపుకోవాలి. నేను ఇంత కలుపుతున్నా అడుగు పడుతుంది చూడండి. సో కాసేపు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దానిలో ఉన్న ఆ మీగడ లాంటిది ఉంటుంది కదా, అది తొందరగా అతుకుపోతుంది గిన్నెకి. అలా అతుకుపోకుండా చాలాసార్లు కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తము ఏదైతే మీగడ ఉందో ఆ మీగడంతా విరిగిపోయినట్టుగా అయిపోయి ఈ చిన్న చిన్న ఏమంటారు పార్టికల్స్ లాగా అయిపోతుందండి. ఈ చిన్నగా వచ్చిన తర్వాత రవ్వలాగా అట్లా అయిపోతుంది. ఇది మన లైక్ కలాకండ్ అంటాం కదండి, అట్లా అయిపోతుంది. అయిపోయి నెయ్యి మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇలా వచ్చేంత వరకు మీరు కలుపుతూనే ఉండాలి, మధ్య మధ్యలో కలపాలి. కంటిన్యూస్గా ఏం కాదు, ఎవ్రీ 5 మినిట్స్కి కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇంకా కూడా కావాలి, ఇంకాస్త కావాలి. ఇప్పుడు మొత్తం విడిపోయింది కదండి, ఇందాక అంతా ఒక దగ్గర ఉండే. ఇప్పుడు కొంచెం ఆ మీగడంతా కలాకండ్ లాగా అయిపోయింది కదా. ఇలా మీగడంతా కలాకండ్ లాగా అయిపోయిన తర్వాత అది బ్రౌన్ కలర్ రావాలండి, గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. మెల్లమెల్లిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇంకాస్త డార్క్గా రావాలండి. ఏవైతే బబుల్స్ ఉన్నాయో ఈ బబుల్స్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు మీరు నెయ్యి కాచాలి. అలా అయితేనే బాగుంటుంది. చూడండి ఇప్పుడు కాస్త డార్క్ అయిందా, ఇంకాస్త కూడా కావాలి, ఇంకొంచెం అయితే అయిపోతుంది, లేదంటే నెయ్యి పాడైపోతుంది. అలా కాకుండా చూసుకోండి. సో కొంచెం కలుపుతూ ఉండండి. ఇది నేను ఒక గిన్నెలో వడబోసుకొని మళ్ళీ తీసి దీంట్లో కాస్తున్నానండి. ఎందుకంటే మనం కొంచెం వడగట్టినప్పుడు ప్రెస్ చేస్తుంటాం కదా, ఆ మీగడ అనేది కొంచెం పడుతూ ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు అది మళ్ళీ ఒక సెకండ్ పాటు, ఒక 2-3 సెకండ్స్ పాటు కాచిన తర్వాత ఇంకా వేరే గిన్నెలోకి ఒక స్టీల్ డబ్బాలోకి స్టోర్ చేసుకున్నానండి నేను. ఈ కంటైనర్లో వేసుకున్న తర్వాత చల్లారాలండి. మొత్తం చల్లారితే ఇలా వస్తుంది, కొంచెం గడ్డగట్టుకుపోతుంది. ఇప్పుడు చూడండి మీరు పూసగా ఎంత బాగా. నెయ్యి వేరొక రోజు వాడే గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎంత బాగా వచ్చిందో చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. నెయ్యి అనేది పూసగా వస్తుంది. మీరు ఇక్కడ పాల మీద మీగడ కానీ పెరుగు మీద మీగడ కానీ తీసుకోవాలి. పాల మీద మీగడ తీసుకుంటే కొంచెం పెరుగు కలుపుకోవాలండి మీగడలో. ఇలా 1 మంత్ పాటు స్టోర్ చేసుకుంటేనే అప్పుడు పూసగా నెయ్యి బాగా వస్తుంది. చూడండి ఇలా వడబోసుకున్నప్పుడు ఈ గసి అంటాం కదండి, నెయ్యి అడుగున వచ్చేది, దాన్ని కూడా పారేయకుండా కొంచెం ఆ మెంతులు ఏవైతే మనం కొన్ని వేసామో అవి తీసేసి షుగర్ వేసుకొని ఇంకాస్త ఫ్రై చేస్తే అచ్చం కలాకాన్ అంత టేస్టీగా ఉంటుందండి. నేనైతే దీన్ని కూడా వేస్ట్గా పడేయను. మేమైతే బర్రెపాలే తీసుకుంటామండి, అందుకే నెయ్యి అనేది వస్తుంది. బయట ఎప్పుడు నేను నెయ్యి కూడా కొననండి, నాకు ఇంటికి సరిపడా వస్తుందండి అంతే. ఒక నెయ్యి 1 kg వరకు అట్లా వస్తుంది. చూడండి ఇప్పుడైతే ఏం గిన్నెలు యూజ్ చేయలే కదా, మిక్సీ కూడా యూజ్ చేయలే కదా. మీకు వెన్న కావాలంటేనే మిక్సీ యూజ్ చేయండి. స్టోర్ చేసి పెట్టుకున్న మీగడని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పెట్టి బయట పెట్టేసి ఇక ఒక గిన్నె తీసుకొని, మందపాటి అడుగు మందంగా ఉండాలండి, మందపాటి గిన్నె తీసుకొని ఆ మీగడని వేడి చేస్తూ ఉంటే నెయ్యి వచ్చేస్తుంది కదండి. ఒక గిన్నెతో నెయ్యి చేసాం కదండి మనం ఇక్కడ. ఇలా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే ఈ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఈ అరోమా అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటే 1 year పాటు ఉంటుందండి. బయట పెడితే మాత్రం ఒక 1 monthకి తర్వాత కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. సో నేనైతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను. ఇలాంటి గుమగుమలాడే నెయ్యి ఉంటే ఎంత అన్నమైన ముద్దపప్పు ఆవకాయతో తినేస్తామండి. ఈ నెయ్యి చేసేప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి అంతే అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.